ప్లీజ్ చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించును గాక. హల్లెలూయా. చేరుచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోక ముందు ప్రార్థన చేసుకుందాం సిద్ధపాటు కొరకు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో నాయనా మేమందరం నాయనా ఆసక్తి కలిగి ప్రభువా మీ యొక్క సన్నిధికి వచ్చినాం ప్రభువా, సహాయం దయచేయండి నాయనా. ఎంతో మంది ప్రభువా నిద్రామత్తులై ఉంటారు. అయితే నాయనా మేము మీ కొరకు ప్రభువా తండ్రి, మా యొక్క తండ్రి ఆత్మకు ఆహారం నాయనా తండ్రి, మీరు మాతో మాట్లాడతారనేటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో నాయన ఎదురు చూస్తూ వచ్చాం తండ్రి, సహాయం దయచేయండి నాయన. మొదటి గడియ మీతో గడిపే భాగ్యం మీరు మాకు ఇచ్చారు నాయన. ఎంతో మందికి భాగ్యం లేదు ప్రభువా, మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడమని, అదేవిధంగా ప్రభు నన్ను కూడా మీ బూరగా వాడుకోమని తండ్రి, నాలో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ తండ్రి, ఎవరైతే నాయన తండ్రి ఆసక్తి కలిగి వచ్చినారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ యొక్క హృదయాలను ప్రభు సంతోషపరచమని ప్రార్థన చేస్తూ ఆయన, ఎవరైతే నాయన ఇక్కడ చేరి వచ్చినారో వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటే నాయన వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభు వారు చేస్తున్న పని బాటలను మీరు దీవించండి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను మీరు దీవించండి, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలను మీరు దీవించండి నాయన. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభు మీ యొక్క దీవెనలు లేకపోతే ప్రభు నాయన మేము బ్రతకలేము, మీ కృప లేకపోతే మేము బ్రతకలేము నాయన. సహాయం దయచేయమని కోరుకుంటూ మీ నామానికే మహిమ తెచ్చుకోమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము శ్రేష్ఠ భక్తులు అనేటువంటి అంశం గురించి వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. శ్రేష్టము అనే దాని గురించి మనం చూసినప్పుడు బైబిల్లో అనేక పర్యాయాలు ఈ శ్రేష్టత గురించి దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఒకసారి ఆది కాండంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 12వ వచనంలో ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అనే మాట అక్కడ మనం చూస్తాం. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికములను దొరుకును అనుంది. అక్కడ మనకు ఆ యొక్క దేశంలో బోలము ఉంటుంది, అదేవిధంగా గోమేధికము ఉంటుంది, బంగారం ఉంటుంది. అయితే వీటిని ఈ మూడింటిని కంపేర్ చేస్తూ ఆ దేశంలో బంగారము శ్రేష్టము అనే మాట ఇక్కడ చూస్తున్నాం. అంటే శ్రేష్టమైంది ఏదైనా సరే ఒకటే ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఉంటే వాళ్ళలో కొంతమందే శ్రేష్ఠులుగా ఉంటారు దేవునికి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు బంగారం గురించి చెప్తూ శ్రేష్టత అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరొక వాక్య భాగాన్ని గమనించినప్పుడు సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 32వ వచనంలో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సు స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ఇక్కడ మనం చూసినప్పుడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు అని చెప్తూ, అంటే అక్కడ కంపేర్ చేస్తున్నారు. చూడండి, గమనించండి. పరాక్రమశాలి అంటే చాలా గొప్ప ధైర్యవంతుడు, అటువంటి వ్యక్తి కంటే కూడా దీర్ఘశాంతం ఉండాలంట. కొంత శాంతి కలిగి, నెమ్మది కలిగి, ఒకవేళ మనకి ఏదైనా కోపం వచ్చినప్పటికీ దాన్ని అణుచుకొని వారిని ప్రేమిస్తూ ముందుకు పోయేవాళ్ళు శ్రేష్ఠులు. అదేవిధంగా పట్టణము పట్టుకుని వానికంటే తన మనసు స్వాధీనపరుచుకునేవాడు. ఒక పట్టణాన్ని అంతటిని కూడా స్వాధీనపరచుకోవడం కంటే కూడా మొట్టమొదటి తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మన మనస్సు మన స్వాధీనంలో చాలా మందికి ఉండదు. అందుకే మనం ఒకవేళ ఎంతో సంపాదించుకున్నప్పటికీ కూడా మన మనసు మన స్వాధీనంలో ఉంటే అదే శ్రేష్టము అంటున్నాడు. కాబట్టి ఈ 2 మాటలు ఎందుకు నేను మీకు తెలియజేస్తానంటే,
శ్రేష్ఠత అనేది బైబిల్‌లో చాలా సార్లు ఉంది. అయితే నేను మీకు ఒక 2 విషయాలు మాత్రం తెలియజేశాను. ఒకటేమో ఈ యొక్క లోక సంబంధంగా ఏమైతే విలువైనవి ఉన్నాయో వాటితో పోలుస్తూ బంగారము శ్రేష్టమని, అదే విధంగా మన మనసు గూడా శ్రేష్టమైందే. అయితే మన మనసు మనము స్వాధీనపరుచుకోవాలి. అంటే కంట్రోల్ జేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు మనము అంశంలోకొచ్చినట్లయితే శ్రేష్టమైన భక్తులు కొందరున్నారు బైబిల్‌లో. ఎందుకంటే భక్తి అనేది అందరిలో ఉంటుంది. క్రైస్తవులందరిలో గూడా ఈ భక్తి అనేటువంటి ప్రవర్తన అందరిలో కొనసాగుతూ ఉంటుంది. అయితే ఆ భక్తి అనేది మనం గమనించినప్పుడు కొందరిలో చాలా శ్రేష్టంగా ఉంటుంది. చాలా విలువ కలిగిందిగా, చాలా మంచిదిగా, ఇతరులకు మార్గం చూపించే విధంగా, అదే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ఇతరులు నేర్చుకునే విధంగా ఒక శ్రేష్టమైనదిగా ఉంటుంది. అదే సమయంలో దేవుడు గూడా ఆ శ్రేష్టతను మెచ్చుకొని దేవుడు ఆ యొక్క బిడ్డను శ్రేష్ఠ భక్తుడిగా గుర్తిస్తాడు. ఏ విధంగా అయితే ఆ దేశంలో గోమేధికము ఇలాంటివి ఉన్నప్పుడు బంగారం ఎలా శ్రేష్టమైందో, అలాగే అనేక మంది భక్తులు మరి ఈ లోకంలో ఉన్నప్పటికీ దేవుడు కొందరినే శ్రేష్ఠులుగా ఆయన గమనిస్తాడు, గుర్తిస్తాడు. మరి మనం చూసినప్పుడు కూడా కన్యక అయినటువంటి మరియను కూడా ఆయన శ్రేష్టమైనది స్త్రీగా ఆయన గుర్తించాడు కాబట్టి ఆమెను ఆమె యొక్క ఆమె గర్భంలో నుంచి రావడానికి మరి యేసుక్రీస్తు వారు రావడానికి నిర్ణయించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొంతమందిని శ్రేష్టమైన వారిగా ఆయన గుర్తించి, దేవుడు వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం బైబిల్‌లో చూస్తున్నాం. ఒకసారి మనం ఇప్పుడు మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్య భాగం ఉంది గదా! హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 24, 25 వచనాలు చదివినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఇక్కడ మనం మోషేని చూస్తున్నాం. మోషే మీకు తెలుసు దాదాపుగా 6,00,000 మందిని ఆయన ఐగుప్తు నుంచి నడిపించాడు. కనుక ఈ కనాను దేశానికి వెళ్ళే మార్గంలో మోషే ఎంతో ఓపిక కలిగి ఆయన వాళ్ళని నడిపించాడు. దేవుడు ఒక మంచి పనిని మోషేకి అప్పజెప్పాడు. అయితే ఆ పని ఎంతో కష్టమైంది. 6,00,000 మందిని ఆయన కాలబలాన్ని నడిపించాలంటే ఎంతో ఓపిక, ఎంతో సహనము మరి మోషేకి అవసరం. అయితే మోషేనే ఎందుకని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది. డబ్బు కంటే గూడా దేవుని సేవలో కొనసాగడము, అదే సమయంలో దేవుని విషయంలో కొనసాగుతున్నప్పుడు నిందలు పడ్డము ఆయన ఒక గొప్ప భాగ్యంగా భావించాడంట. ఈరోజు మనం గూడా దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు ఎన్నో రకరకాల నిందలు గూడా మన మీద పడుతూ ఉంటాయి. నేను గూడా నా సేవా జీవితంలో నేను మొట్టమొదటిగా 2014 ఆ సమయంలో మా సంఘంలో నేను పనిచేసేటప్పుడు, అప్పుడు కొన్ని నిందలు నేను పడినటువంటి రోజులున్నాయి. అయినప్పటికీ నేను వాటిని ఒక కక్షపూరితంగా నేను వాటిని చేసేవాడిని కాదు గానీ, దేవుని కృపను బట్టి సమన్వయంతోటి జ్ఞానం కలిగి వాటిని చిన్నగా పక్కన బెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయా. అదే సమయంలో ఎక్కడైనప్పటికి గూడా మనం సేవ చేసేటప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎవరొకరి ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. మన మీద అనేటువంటి మాటలు గావచ్చు, అవన్నీ మనము విన్నప్పుడు వాటి గురించి ఆలోచించుకుంటూ వెళ్తే మనం సేవ చేయలేం. అలాంటి నిందలొచ్చినప్పుడు కూడా మనము కొంత ఓపిక కలిగి, ఇక్కడ దేవుని వాక్యం చెప్పినట్టుగా మనము క్రీస్తు విషయమై నింద గొప్పది అని భాగ్యంగా ఎంచాలంట. అందుకోసమే దేవుడు కూడా ముందుగానే రాసుంచాడు. నా నిమిత్తము నిన్ను జనులు హింసిస్తారు, నిందిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు చెప్తారు. అయినప్పటికీ నువ్వు ధన్యుడివు అని అంటాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ కాదు నీ ఫలము పరలోకమందుంది అంటాడనమాట. కాబట్టి మన జీవిత ప్రయాణంలో కూడా ఎన్నో నిందలొస్తూ ఉంటాయి. అది నిందగానే మిగిలిపోద్ది గానీ, అందులో రుజువుండదు. అది గమనించండి. అందుకోసమే మోషే శ్రేష్టమైన భక్తుడిగా పిలువబడ్డాడు. అల్పకాలము తర్వాత 25 వచనం చదివినట్లే అల్పకాలము పాపభోగము
అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అంటే ఈ యొక్క కొద్దిపాటి సుఖం కోసం మనం పాపం చేయడం కంటే గూడా, ఆ దేవుని ప్రజలతో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రజలతోటి శ్రమ అనుభవించటం మేలు. ఎందుకంటే 6,00,000 మందిని నడిపించాలంటే ఆయన ఎంతో అవమానాలు చెందాడు. ఎన్నో విషయాల్లో ఓపికతో నడిపించాడు. నడిపిస్తున్నప్పుడు ఎన్నో మాటలు ఆయన పడినట్టుగా మనం చూస్తాం. కానీ అదే ఆయనకు మేలనిపించిందంట. కాబట్టి మనం దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలొచ్చినప్పటికి కూడా మనము ఓపికతో మనం వెళ్ళినప్పుడు దీని ప్రతిఫలం మనందరం గూడా పరలోకంలో చూస్తాము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మనము మోషే గురించి చూసాము. అదే విధంగా మరొక వ్యక్తిని మనం చూసినప్పుడు యోబు గ్రంథము 27వ అధ్యాయము 6, 5 వచనాలు మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 27వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. అదేవిధంగా నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఇక్కడ మనం చూసినప్పుడు యోబు ఎన్నో శ్రమల గుండా వెళ్ళినప్పుడు, యోబు తన స్నేహితులతో అంటున్న మాట మనం గమనిస్తే, మీరెన్ని చెప్పినా కూడా నేను న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణం వరకు, ఆ మాట చాలా గొప్ప మాట. మరణం వరకు కూడా నేనెంత మాత్రమును యథార్థతను నేను విడువను. యథార్థంగా జీవించడం యోబుకి చాలా ఇష్టం. అందుకోసమే యోబు గురించి సాతానుడికి దేవుడు సాక్ష్యం ఏమిచ్చాడంటే, నీవు నా కుమారుడైన యోబుని చూసావా? నా కుమారుడైన యోబు చాలా గొప్పవాడు, యథార్థవంతుడు, నీతివంతుడు, చెడుతనం విసర్జించిన వాడు అనేటువంటి మాట మనం చూస్తాం. మొదటి వచనం, మొదటి అధ్యాయంలో యోబులో. కాబట్టి ఆయన ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు యోబు గురించి. ఎందుకంటే కేవలము యథార్థమైన ప్రవర్తన ద్వారా. అందుకోసం ఇక్కడ మనం చూస్తే అదే మాట సెలవిస్తున్నాడు. అంటే దేవుడు ఆ రోజు సాతానుడికి ఏమైతే సాక్ష్యం ఇచ్చాడో, ఆ సాక్ష్య ప్రకారంగానే సాతానుడు ఎంత మొత్తినప్పటికీ, ఎన్ని శ్రమలు తెచ్చినప్పటికి కూడా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. నేను ఎంత మాత్రమును నేను విడిచిపెట్టను. నేను యథార్థంగా జీవిస్తాను అంటున్నాడు. ఎప్పటి వరకు? మరణము వరకు. ఈరోజు మనం గూడా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండాలి. మరణం వరకు కూడా నేను నమ్మకంగా జీవిస్తానయ్యా. ఈరోజు మనం బాప్తిసం తీసుకునేటప్పుడు మనందరం గూడా దేవుని ముందు చాలా భక్తిగా, భయంతోటి కొన్ని ప్రమాణాలు చేసుకుంటాం. అయ్యా, ఇప్పటి వరకు చేసిన తప్పులు క్షమించు నాయనా. ఇక మీదట మేము మీ కొరకు జీవిస్తాం తండ్రి. మా యొక్క జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను అనేటువంటి ఒక మంచి మాటను మనం తెలియజేసి, అదేవిధంగా మేము జీవించినంత కాలము యథార్థంగా మీ కొరకు జీవిస్తాము అని చెప్తాం కదండీ! ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మళ్ళీ మనము ఈ లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. అందరూ వెళ్లరు గానీ, కొందరు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏందంటే, వాళ్ళలో స్థిరమైనటువంటి మనస్సు ఉండదు అని మనం తెలుసుకోవాలి. తర్వాత చూడండి 6వ వచనంలో, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. నీతిగా జీవించడం యోబుకు చాలా ఇష్టం. అందుకోసమే నీతిగా జీవించాడు. అదే సమయంలో తన హృదయం గురించి మాట్లాడుతూ, నా ప్రవర్తన విషయంలో నా హృదయం గూడా నన్ను నిందింపదు అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరంటే, మన వాళ్ళు మనతో స్నేహితులు కావచ్చు, మన బంధువులు గావచ్చు, మన తల్లిదండ్రులు గావచ్చు, వీరు గాదు మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది. మొట్టమొదటిగా మన హృదయం మన గురించి సాక్ష్యం ఇవ్వాల. ఇది చాలా గొప్ప విషయం. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది. మన గురించి మన హృదయమే నింద వేయకూడదంట. అక్కడ గమనించండి, నా హృదయం నన్ను నిందింపదు. ఎందుకంటే మన హృదయానికి మన గురించి మొత్తం తెలుసు కాబట్టి, మన హృదయం గాని మన మీద నింద వేయకపోతే, మనం దేవుని దృష్టిలో గూడా గొప్పవారంగా ఉంటాము. ఎందుకంటే నీ హృదయానికి అన్నీ తెలుసు నీ గురించి. నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు గూడా నీ హృదయం నీ దగ్గరే ఉంటది కాబట్టి, నీవు చేస్తున్న పని ప్రతిదీ గూడా నీ హృదయానికి తెలుసు కాబట్టి, నీ హృదయము నీకు నింద వేయకపోయినడలా నువ్వు గొప్పవాడివి, లేకపోతే ధన్యుడివి అని బైబిల్‌లో ఉంది. కనుక మనం చూసినప్పుడు ఈరోజు యోబు అంటున్న మాట, నేనేమాత్రము గూడా నేను నీతిని విడిచిపెట్టను అనంటూ, నా యొక్క ప్రవర్తన విషయంలో నా హృదయము నన్నెప్పుడు గూడా నిందింపదు అంటున్నాడు.
గమనించండి. అందుకోసమే యోబు అటువంటి స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు గాబట్టే, స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నాడు గాబట్టే, ఈ రోజున యోబు గూడా శ్రేష్టమైన భక్తుడుగా బైబిల్‌లో నిలిచిపోయాడు. ఈరోజు మనం గూడా మనము ఈ లోకంలో మనము కళ్ళు మూసినప్పుడు, మనం పరలోకంలో మన ఆత్మ కళ్ళు తెరవాలంటే, మన జీవగ్రంథంలో దేవుని జీవగ్రంథంలో మన పేరు లిఖించబడాలంటే, మనం గూడా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరమైనటువంటి మనస్సులు కలిగి ఉండాలి. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనం అడుగుబెట్టి, ఈ యొక్క ఆహ్, మరి కొనసాగుతున్నాయి రోజులన్నీ గూడా. ఇప్పటికే 13 రోజులు మనం అడుగుబెట్టేస్తున్నాం. 12 రోజులు గడిచిపోయినాయి. అయితే మనము దేవుని ఎదుట స్థిరమైనటువంటి మనస్సు కలిగి మనము జీవించే వారంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరొక వ్యక్తి గురించి చూద్దాము. ఊరియా. ఇక్కడ మనం చూసినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 11 అధ్యాయము 18 11 అధ్యాయము 8 చదువుకుందాం. 8, 9, 10 వచనాలు చదువుకుందాము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు 9వ వచనం చదువుతాను. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను. లేదండి 8 చదువుదాం. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా, ఊరియా రాజనగరులో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు పలహారం అతని యొద్దకు పంపించెను కానీ, ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజు నగరి ద్వారమున పండుకొనెను. ఇక్కడ ఊరియా గురించి మనం చూస్తున్నాం. మరి దావీదుకు శతాధిపతిగా ఉన్నాడు. అదేవిధంగా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యుద్ధంలో గూడా చాలా గొప్ప వ్యక్తిగా మరి ఆ యుద్ధ బృందంలో గూడా ఈయన గొప్పవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అటువంటి ఊరియా భార్యను మరి దావీదు కోరుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. దావీదు చేస్తున్న తప్పుని కవర్ చేసుకోవడం కొరకు ఊరియాని "నువ్వు ఇంటికెళ్ళేసి రా ఒకసారి" అని చెప్పినప్పుడు ఊరియా ఇంటికి వెళ్ళడు. అక్కడే ఉంటాడు. ఆ టైంలో ఆయన ఆహారం పంపించినప్పుడు చూస్తే, అక్కడే సేవకుని దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఊరియా తన ఇంటికి పోలేదనే మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, "నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా! ఇంటికి వెళ్ళక పోతివేమని" అడుగగా, ఊరియా అంటున్నాడు, "ఊరియా మందసమును, ఇశ్రాయేలు వారును, యూదా వారును గుడారములలో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడనగును నీ సేవకులను బయట దండులో నుండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పండుకొనుటకును నేను ఇంటికి పోదునా." ఈ మాట ఎంత గొప్ప విషయం అండి. దావీదుకి ఎంతో నమ్మకమైనటువంటి సేవకుడుగా ఉన్నటువంటి మాటను చూస్తున్నాం. ఊరియా అంటున్నాడు, "ఏమయ్యా యుద్ధం జరుగుతా ఉంది ఒక పక్కన. మరి అనేక మంది సైనికులు అక్కడున్నారు. మనంతా గూడా కొంత ఆందోళనతో ఉన్నాము. ఇటువంటి సమయంలో నేను ఇంటికెళ్ళాలనా? నేను రెస్ట్ తీసుకోవాలనా? లేపోతే నేను భోజనం చేసి రావాలనా ఇంటికెళ్ళి? లేపోతే నా భార్య దగ్గరికి నేను వెళ్ళి నేను పోయేసి రావాలనా? అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడక్కడ. గమనించండి. నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగున చేయువాడను కానని దావీదుతో అనెను. నేను చేయనయ్యా ఆ విధంగా అని ఒక నమ్మకాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దావీదు మనసు వేరేగా ఉంది. దావీదు మనసులో అసూయ ఉంది. దావీదు మనసులో ఆ యొక్క ప్రేమతో పంపించడం లేదు ఊరియాని. కానీ ఆ యొక్క లోపల స్వభావం దేవుడికి తెలుసు. కానీ ఊరియా మనిషి కాబట్టి తెలుసుకోలేకపోయాడు. అయినప్పటికీ ఊరియా మంచి భక్తుడు కాబట్టి ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇంతమంది ఆ యుద్ధంలో ఉంటే నేను మాత్రం అక్కడికి వెళ్ళాలనా? ఎలా వెళ్ళమంటారండి మీరు? అని దావీదుని ప్రశ్నించినప్పుడు మనం చూస్తే ఆ భక్తి ఎలాంటిదో గమనించండి. ఒక పని మనము అంటే ఊరియా ఒక పనివాడిగా అక్కడున్నాడు. అటువంటి పనివాడిగా ఉన్నటువంటి ఆ యొక్క ఊరియాని గమనించినప్పుడు నిజంగా ఒక ఏ విధంగా మనం సేవ చేయాలి అనేది గూడా మనం నేర్చుకోవాలి. ఈరోజు మనందరం గూడా మరి దేవునికి మనం సేవకులుగా ఉన్నాం. మన దేవునికి మనం భక్తులుగా ఉన్నాం. మన భక్తి గూడా ఎలాగుంది? మనము దేవుని సేవ ఎలా చేస్తున్నామో, దేవుని సేవ దేవునికి అంగీకారంగా ఉందా లేదా? మనమేదో మనుషుల గొప్ప కొరకు మనం సేవ చేస్తున్నామా? మనుషులు మనల్ని మెచ్చుకోవాలనో, లేపోతే మెప్పు పొందుకోవాలనో మనం చేస్తున్నామా? అని మనం ఆలోచించుకోవాలి. అయితే దేవుడు మనకు ఇక్కడ ఒక మెప్పుదల ఇస్తాడు.
మనం చేసే సేవను బట్టి, లేకపోతే మనం ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనల్ని మనుషుల ద్వారా మనకు కొంత ఆయన ఎంకరేజ్ చేస్తాడు. అయినప్పటికీ మనం ఆ మెప్పుల కొరకు పని చేయకుండా, దేవుని కొరకు మనం పని చేసినట్లయితే దాని ప్రతిఫలం మనకు పరలోకంలో ఉంటదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు యొక్క మనస్సు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఊరియా యొక్క మనస్సు మనం చూస్తున్నాము. కాబట్టి దావీదు రాజే గాని, ఊరియా సేవకుడే గాని, దావీదు కంటే కూడా ఊరియా యొక్క మనస్సు లేకపోతే అతని యొక్క ఆలోచన విధానం చాలా గొప్పగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా! కాబట్టి ఏమైందంటే ఈరోజు దావీదు రాజైనప్పటికి కూడా తన సేవకుడు మనకు గమనించినప్పుడు శ్రేష్టమైనటువంటి భక్తుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు మనము ఉన్నటువంటి స్థాయి కాదండి. ఈరోజు మనం మంచి స్థాయిలో ఉండొచ్చు. లేపోతే డబ్బు విషయంలో మంచిగా సంపాదించుండొచ్చు. లేపోతే మంచి ఉద్యోగంలో ఒక మంచి స్థాయిగా, మంచి అధికారిగా నువ్వు ఉండొచ్చు. కానీ నీ దగ్గర పనిచేసేవాడి బుద్ధి, ఆలోచనలు బావుంటాయి. నీ ఆలోచనలు బాగుండవు. ఇవి మనం గమనించాలి. మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అనేది ప్రాముఖ్యత కాదు గానీ, నీ స్థాయికి తగిన విధంగా నీ ఆలోచనలున్నాయా? నీకున్నటువంటి ఆస్తిని బట్టి నీ ఆలోచనలున్నాయా? కొంతమందికి గొప్ప వ్యక్తులుగా ఉంటారు. కానీ ఆలోచనలు మాత్రము చాలా తక్కువగా ఆలోచిస్తారు. కొంతమంది చాలా పేదరికంలో ఉంటారు గానీ, వాళ్ళ ఆలోచన చాలా గొప్పగా ఉంటాయి. అందుకోసమే పేద విధవరాలు 2 కాసులేసింది. అది ఎంతమంది డబ్బు గలోళ్ళొచ్చారు. వాళ్ళందరూ ఎంతేశారో మరి తెలీదు గానీ, దేవుడు అవన్నీ గమనించలేదు. ఎందుకంటే గొప్పవాడు ఒక 10 కాసులు వేయడము గొప్ప కాదు. గొప్పవాడు ఎంత ఎయ్యాలనేది దేవుడు ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ ఆయన పేద విధవరాలను చూసాడు. ఎందుకంటే ఆమె స్థితి చిన్నదే. కానీ ఆమె మనసు మంచిది. ఈరోజు మనం గూడా అటువంటి స్థిరమైన మనస్సు కలిగుండాలి. మంచి మనస్సు కలిగుండాలి. అలా ఉన్నప్పుడే మనం గూడా స్థిరమైన భక్తులుగా, శ్రేష్టమైనటువంటి భక్తులుగా దేవుని దృష్టిలో ఉంటాం. దేవుని దృష్టిలో మనము పడడం చాలా గొప్ప విషయమండి. అందరూ గూడా దేవుని దృష్టిలో ఉండరు. అందుకే వాక్యం అంటది, నీతిమంతుల మీద నా దృష్టి ఉంచి ఉన్నాను అంటాడు దేవుడు. ఈరోజు మనము మన మన యందు దేవుని దృష్టి ఉందా లేదా ఆలోచించాలి ఒకసారి. ఇక్కడ మనం చూసినప్పుడు ఊరియా చాలా గొప్పవాడిగా, శ్రేష్టమైనటువంటి భక్తుడిగా ఈరోజు మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆ తర్వాత భాగం మీకు తెలుసు. దావీదు మళ్ళీ కుట్ర పన్నుతాడు. మరి ఊరియాని చంపమని మరి ఎవరైతే పోతారో ఆ సైన్యంకి ఆ ఊరియాతోనే ఆ యొక్క కాగితాన్ని ఇచ్చి పంపిస్తాడు. చూడండి, ఇలాంటి విషయాలు మనం గమనించినప్పుడు శ్రేష్టమైన భక్తులుగా కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మరొక వ్యక్తిని చూద్దాము. పౌలు గురించి మనం గమనించినప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినప్పుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ సౌలు ఒకప్పుడు తన జీవితాన్ని గమనిస్తే ఆయన ఎంతో నిందలని కాదు గానీ, అవన్నీ గూడా మనం చూస్తే యథార్థంగానే జరిగినాయి. ఎంతోమంది క్రైస్తవుల్ని హింసించాడు, దూషకుడుగా ఉన్నాడు. ఎన్నో రకాలుగా మరి దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టాడు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఎప్పుడైతే మరి పౌలుగా మార్చబడ్డాడో, దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాడో, అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్న సమయంలో, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనేటువంటి మాట చెప్తున్నాడంటే, ఎంతో దీనస్థితికెళ్ళిపోయాడు. ఎంతో అహంకారంతో, ఎంతో గర్వంతో, ఎంతో బలంతో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా తన యొక్క మాటను మనం చూసినప్పుడు, నేను కూడా సిలువ వేయబడిపోయాను. అంటే సిలువ వేయబడితే ఎలా ఉంటదో ఒక మనిషి గమనించండి. ఒక వ్యక్తిని సిలువ వేసినప్పుడు తనలో ఇంకా ఎటువంటి అహంకారము, ఎటువంటి శక్తి ఉండదింకా. పూర్తిగా అంతా మొత్తం శరీరమంతా కోల్పోతారు. ఆ శక్తిని కోల్పోతారు. కాబట్టి ఆ విధంగా నేను సిలువ వేయబడ్డాను. నాయన్నీ గూడా వదిలేసుకున్నాను. నాయన్నీ గూడా దేవునికి సమర్పించేశాను. నా తప్పులన్నీ ఒప్పేసుకున్నాను. ఇక నేను దేవుని కొరకే బ్రతకాలి. ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు పౌలు. ఎటువంటి సౌలండి ఆ విధంగా పౌలుగా మార్చబడిన తర్వాత ఎలా ఎళ్ళిపోయాడో చూసారా? ఆ యొక్క స్థితిని. కనుక వాళ్ళు ఆ యొక్క స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకు వాళ్ళ గురించి బైబిల్‌లో అంత గొప్పగా రాయబడుతున్నాయంటే, స్థిరమైన భక్తులు వాళ్ళు. వాళ్ళ మనసు ఎప్పుడు స్థిరంగా ఉంటది. వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఈరోజు మనం గూడా
మన దేవుని దృష్టిలో మనము పడాలంటే ఒక స్థిరమైన మనసుండాలి. మనము మన కొన్ని నిర్ణయాలు మనం చూస్తూ ఉంటాం. కొంతసేపు నిర్ణయం తీసుకుంటాం. మరి కొంతసేపటికి మళ్ళీ మారిపోద్ది. ఇంకొంతసేపటికి మళ్ళీ మనలో కొత్త నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆహా! మనం చేసుంటే బాగుండేది గదా! ఇట్లా మనము సంవత్సరం స్టార్టింగ్‌లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండలేకపోతాం. ఎందుకంటే మనలో స్థిరమైన మనస్సు లేదు. స్థిరమైన మనసు కావాలంటే మనము స్థిరమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. కనుక మనం దేవుడిచ్చిన వాక్యము స్థిరమైంది. అందుకోసమే ఈ లోకమంతా గతించిపోయినా గూడా దేవుని వాక్యము శాశ్వత కాలముండును అనే వాక్యం సెలవిస్తాం. అన్నీ గతించిపోవచ్చు. ఆస్తులు పోతాయి. అన్నీ మనం ఏమైతే కలిగి ఉన్నామో అవన్నీ వెళ్ళిపోతాయి గానీ, దేవుని వాక్యం ఎప్పుడు గూడా నిలిచి ఉంటది గాబట్టి, స్థిరంగా ఉంటది ఆ వాక్యం. అటువంటి స్థిరమైన వాక్యాన్ని మనం గాని హృదయంలో భద్రపరుచుకుంటే, మనము గూడా స్థిరమైనటువంటి మనసు కలిగుంటాం. ఆ స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిగుంటాం. ఈరోజు స్థిరమైన మనసు మనకు లేదు అంటే, స్థిరమైన వాక్యము నీలో స్థిరంగా లేదు. ఆ విషయాన్ని గమనించాలి. అందుకే మనము ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు మరి పౌలు మా మాట్లాడుతూ అంటున్నాడు, "నేనే కాదు ఇంక జీవించేది, క్రీస్తే జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను." కాబట్టి విశ్వాసం యేసుక్రీస్తునందు విశ్వాసంతో మనం జీవించాలి. కనుక నిన్న గూడా మేము సువార్తకెళ్ళినప్పుడు చిలికి సంఘం అనే ప్రాంతానికి సువార్తకెళ్తున్న సమయంలో వర్షము లైట్‌గా మబ్బొస్తున్నట్టుగా ఉన్నింది. కొంత చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. కానీ అందరం గూడా సువార్తకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాము. బయలుదేరడానికి సిద్ధపడ్డాము. వెళ్తున్న సమయంలో గూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం వస్తున్నట్టుగా విన్నాము. అయినప్పటికీ వెళ్దాము. వెళ్ళి ఎందుకంటే అక్కడ పాస్టర్ గారు అందరి కొరకు ఆయనకు తగిన విధంగా ఆయన భోజనం ఏర్పాటు చేస్తున్నాడు. అదంతా మళ్ళీ వృధా అయిపోద్ది గదా! మనం పోతాము. అక్కడ దేవుని మందిరం ఉంది. అక్కడ ఒకవేళ మనకు ఇబ్బంది జరిగితే అక్కడ మనము చక్కగా ఆరాధన చేసుకుందామని వెళ్ళాము. దేవుని కృపను బట్టి దేవుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి అల్లూరులో పెద్ద వర్షం వచ్చినట్టుగా మరి ఇంట్లో నుంచి మన ఇంట్లో వారు ఫోన్ చేశారు. చాలా పెద్ద వర్షం వచ్చిందని. కానీ మనం వెళ్ళిన దగ్గర సువార్త దగ్గర చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఒక ప్రాంతంలో చెప్పిన వెంటనే చినుకులు ప్రారంభమైనాయి. రెండో ప్రాంతానికి వెళ్ళాలి. ఎలా చేయాలి? వర్షం వస్తా ఉంది. ఆ సమయంలో పాస్టరమ్మ గారు వెంటనే ఒక చిన్న పట్టణం పంపించారు. ఆ పట్టణం మనము చక్కగా అందరం తెలివి గదని నలుగురు పట్టుకొని అందరూ దాని కింద నిలబడి సువార్తను చెప్పాం. వర్షం వస్తున్నప్పటికీ దేవుడు అక్కడ ఒక మంచి మనసిచ్చాడు. స్థిరమైనటువంటి మనసు. మనం సువార్తకొచ్చాము. సువార్త చేయాలి. కాబట్టి మనందరి మనసులో అదుంది కాబట్టి దేవుడు గూడా మన కొరకు ఒక మంచి మార్గాన్ని ఆయన చూపించాడు. ఎక్కడ సువార్త ఆగలేదు. దాదాపుగా ఆ తర్వాత మళ్ళీ వర్షంలోనే నిలబడుతూనే చినుకులు వస్తున్నాయి. 2, 3 ప్రాంతాల్లో మళ్ళీ సువార్తను చెప్పాము. దేవునికి మహిమకరంగా ఆ గ్రామం గురించి ప్రార్థన చేశాము. మళ్ళీ వెంటనే మందిరంలోకెళ్ళి అక్కడ గూడా ప్రార్థన చేసుకొని, ఆరాధన చేసుకొని, వాళ్ళు పెట్టినటువంటి ఆహారం తీసుకొని వాళ్ళకి దీవెనలిచ్చి వచ్చేసాం. గమనించారా? స్థిరమైనటువంటి భక్తి మనలో ఉండాలి. నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. మనలోనే స్థిరమైన నిర్ణయాలు లేనప్పుడు దేవుడు ఏ విధంగా స్థిరపరుస్తాడు? కనుక మనం గమనిస్తే పౌలంటున్నాడు, "నాలో ఏముంది గొప్పతనము? నాలో ఏం లేదు. నా కొరకు ఆయన శిలువలో మరణించాడు కాబట్టి నేను ఆయన వైపు చూస్తున్నాను. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచున్నాను కాబట్టి నేను బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం" అంటాడు. అలాంటి మనము క్రైస్తవులుగా ఈరోజు ఉన్నామా? యవ్వన కాలంలోనే మనం అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు పెద్దవాళ్ళైపోతా ఉంటారు వయసులో. అయినప్పటికీ కొంతమంది నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే వారికి ఇంకా లోకం మీద ఆశ, ఇంకా డబ్బు మీద ఆశ, ఇంకా లోకంలోనే జీవించాలన్న ఆశ వాళ్ళకి. కాబట్టి వారు ఇతరులకు మార్గం చూపించాల్సింది పోయి, పెద్దవారు వయసులో ఉన్నవారు కొంతమంది ఇప్పటికి మనం చూస్తుంటాం గదా! వారు లోకంలోనే జీవిస్తా ఉంటారు. ఇలాంటివి దేవుడు మెచ్చడు. ఇలాంటి వాళ్ళు మరి దేవునికి ఇష్టలైన వారు కాదు. శ్రేష్టమైన భక్తులుగా మనం బ్రతకాలి. ఈరోజు కొంతమందికే దేవుడు ఆ విలువిచ్చాడు. మనం గమనించినప్పుడు బైబిల్‌లో మనము అనేక పర్యాయాలు మనం వీళ్ళ గురించి ధ్యానం చేసుకుంటూ ఉంటాం. యోబు గురించి గావచ్చు, మోషే గారి గురించి గావచ్చు, అదేవిధంగా ఊరియా గొప్పతనం ఎప్పుడు ఉండిపోతది. ఊరియా ఎంత గొప్ప వ్యక్తో అనిపిస్తుంటుంది. అదేవిధంగా పౌలు గురించి మనం ధ్యానం చేసినప్పుడు. తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో మేము ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగో గురించి చూస్తున్నాం. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలువబెట్టినటువంటి బంగారు ప్రతిమను నమస్కరించమని తెలుసుకొనుము.
ఇక్కడ చాలా గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం. యవనస్తులు షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళంటున్న మాటలు మనం విన్నప్పుడు ఆహ్, అయ్యా నేను ఒకవేళ మాకు దేవుడున్నాడు. మా దేవుడు నువ్వు ఒకవేళ మమ్మల్ని అగ్నిగుండంలో ఏసినప్పటికి కూడా ఆయన మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా సరే, నువ్వు ఏమైతే చెప్తున్నావో ఆ దేవతలకు మేము పూజ చేయము అని ఒక స్థిరమైన మనస్సు కలిగున్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు యవనస్తులు. ఈరోజు అందరూ గూడా ఈ యవనస్తులు మీటింగ్‌లో ఖచ్చితంగా వీరి గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఒక మంచి యవనస్తులుగా ఉండి ఆ రోజున ఆ రాజుకే భయపడల వాళ్ళు. ఆ రాజ్యానికంతటికి అధిపతి. అటువంటి రాజు ఆయన ఒకవేళ ఆ రాజ్యం నుంచి వాళ్ళని బయటకి తరిమేయొచ్చు, వాళ్ళని చంపేయొచ్చు, ఏమైనా జేయొచ్చు. అటువంటి రాజునే వాళ్ళు ఎదిరించారంటే కారణము కేవలము రాజు కంటే గొప్పవాడు మనకు పరలోకంలో ఉన్నాడు అనేటువంటి ఒక మంచి ఆలోచన వాళ్ళకుంది గాబట్టి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మరి రాజుకు భయపడలేదు. ఒకవేళ మా మా దేవుడు కాపాడకపోయినా సరే మేము ఇలానే ఉండిపోతాము. మేము ఆయన్నే సేవిస్తాము. మీ ప్రతిమలు మేము మొక్కము అన్నారంటే ఆహ్, మనం గమనించాలి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరమైనటువంటి మనస్సు, స్థిరమైనటువంటి ఆలోచన ఎన్ని ఆటంకాలొచ్చినప్పటికి కూడా మేము ఇలానే ఉండిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసమే ఈరోజు వాళ్ళు శ్రేష్టమైనటువంటి యవనస్తులుగా మిగిలిపోయారు. కాబట్టి శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఈరోజు మన జీవితంలో మనము ఎలా ఉన్నాం? శ్రేష్టమైనటువంటి వారిగా ఉన్నామా లేదా? చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. శ్రేష్టమైన భక్తులుగా మనం ఉన్నామా లేదా? మనం దేవుని దృష్టిలో మనం శ్రేష్ఠులుగా ఉండాలి. ఈ లోకం ఏముందండి? మనల్ని కొంతకాలం మెచ్చుకుంటారు. మనం బాగుంటే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు. లేపోతే మనం వాళ్ళకి అనుకూలంగా ఉంటే మనల్ని వాళ్ళు పొగుడుతారు. మనం కొద్దిగా ఏదైనా కొంత తేడా వచ్చిందంటే మనల్ని వెంటనే ఆ నోటితోనే మళ్ళీ నిందలేస్తారు. ఆ నోటితోనే అవమానంగా మాట్లాడతారు. ఈ ఈ ఈ యొక్క లోకపు మనుషులు తీరు అలా ఉంటది. కాబట్టి ఈ లోకపు మనుషుల కొరకు మనము ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాదాపుగా 99% ఆఫ్ ద పీపుల్ ఎలా ఉన్నారంటే మనల్ని మన దగ్గర ఉన్నప్పుడు మనతో మనం చేసేటువంటి పనులను బట్టి పొగుడుతారు. మళ్ళీ ఏదైనా చిన్న కొద్దిగా బాధ కలిగిస్తే మనల్ని మళ్ళీ నిందలు వేస్తారు. కాబట్టి ఇలాంటివి అనేది మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది దేవుని మీద మనము ఆసక్తి కలిగి మనం జీవించాలి. స్థిరమైనటువంటి మనస్సు కలిగి మనం బ్రతకాలి. స్థిరమైనటువంటి మనసు మనలో ఉన్నప్పుడు మనము శ్రేష్టమైన వారిగా దేవుని దృష్టిలో ఉంటాం. కనుక శ్రేష్టమైన భక్తులు చాలా తక్కువ మంది. కనుక ఆ శ్రేష్టమైనటువంటి భక్తులు ఆ గుంపులో మనం ఉన్నామా లేదా అని ఆలోచించాలి ఈ రోజున. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యాన్ని విన్నప్పుడు మనం గూడా శ్రేష్టమైనటువంటి భక్తులుగా పిలువబడాలని మనము దేవుని దృష్టిలో ఉండాలని మనమందరం గూడా ఆశించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, గడిచిన రాత్రి కాలం సమయం అంతా కూడా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నాయన, ఇదిగో నాయన మరొక నూతన దినాన్ని మాకు దయచేసినందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సమయం అందు నాయన నీ దాసుని నిలబెట్టి తండ్రి. నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన నా ప్రభా, అవును నాయన ఇదిగో తండ్రి. నాయన స్థిరమైన మనసు ఎలా ఉంటుందో తండ్రి. నాయన నీ సేవకుడు ద్వారా నాయన మమ్మల్ని హెచ్చరించిన హెచ్చరికలను బట్టి కూడా నీకే స్థుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అవును నాయన నా ప్రభా, ఇదిగో నాయన నా ప్రభా, మా యవన కాలం అంతా లోకం కొరకు ఖర్చు పెట్టి నాయన వృద్ధాప్యం అయినప్పటికీ నాయన నీ చెంతకు చేరుతున్నాం తండ్రి. నాయన అది కాదు తండ్రి. నాయన మా జీవితకాలం చిన్ననాటి నుంచి నాయన నా ప్రభా, మీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన మాలో ఉండే నాయన మా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మా బిడ్డలకి ఏమి నేర్పించాలో నాయన, విశ్వాస జీవితం అంటే ఏందో, విశ్వాస భక్తి అంటే ఏందో తండ్రి. నాయన ఈ సమయం ఉందో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకే స్థుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఐదుగో తండ్రి. నాయన ఇసుక మీద కట్టుకునే పునాది కాకుండా తండ్రి. నాయన క్రీస్తు అనే బండ మీద కట్టుకునే పునాదిలాగా తండ్రి. నాయన కట్టబడినప్పుడు నాయన ఎన్నో తుఫానులు వచ్చినప్పుడు నాయన ఇసుక మీద కట్టుకునే పునాది అయితే కూలిపోతుంది తండ్రి. నాయన ఇదిగో తండ్రి. నాయన క్రీస్తు అనే బండ మీద నాయన కట్టుకునే పునాది అయితే స్థిరంగా నిలబడతా తండ్రి.
తండ్రి. అటువంటి స్థిరమైన మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన యేసయ్య. అయా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన నా ప్రభా. అవును నాయన నా ప్రభా, పనివాడు ఉన్నప్పటికీ నాయన నా ప్రభా ఊరియాని జ్ఞాపకం చేసుకున్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. తన యజమాను పట్ల ఎంతో విశ్వాసం కలిగి నాయన జీవించినాడు తండ్రి నాయన నా ప్రభా. తన యజమానిలోనైనా మనసులోనైనా తనకు తెలియనప్పటికీ నాయన పైనుండి అన్ని చూస్తున్నవాడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీకే వేలాది వందనాలు నాయన. ఆయా విశ్వాసాన్ని బట్టి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ దినాలనైతే నేను ఎరిగినప్పటికీ నాయన నా ప్రభా, మాలో ఏదో చిన్న అలజడి ఉన్నప్పటికీ నాయన నా ప్రభా, అయ్యా నిన్ను నిందించే వారంగా, నిన్ను గొనికే వారంగా మేము జీవిస్తున్నామేమో తండ్రి నాయన. అవన్నీ కూడా మా నుంచి తీసివేసి తండ్రి నాయన నా ప్రభా, ఆ ఎదుగు నాయన స్థిరమైన మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ మీద ఆధారపడి నిన్ను ఆనుకొని నాయన నా ప్రభా, నిన్ను స్తుతించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఇంతవరకు మా పట్ల ఎన్నో మేలులు చేసిన దేవుడు తండ్రి, నీ కృపలో మమ్మల్ని అందరిని క్షేమకరంగా జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అవును నాయన నా ప్రభా, యోబును మీరు దీవించిన దేవుడు నాయన. అయ్యా మీరు దీవెనలు పొందుకోవాలంటే నాయన ఏబుకుండే నాయన విశ్వాసాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఆ విశ్వాస జీవితం ఈ రోజు మాలో ఉందా తండ్రి నాయన. ఒక్కసారి మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను దయచేయమని అడుగుతున్నావు నాయన. అన్ని కోల్పోయినప్పటికీ తండ్రి నాయన నీ మీద విశ్వాసం నాయన నా ప్రభా, విడిచిపెట్టకుండా జీవించిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఆ విశ్వాసం మా కుటుంబరాల్లోనైనా మీరు దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. అయా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ఆయా సౌలైతే నాయన నా ప్రభా, కేవలం నాయన శరీరధారిగా నాయన నా ప్రభా, నేను ఎరిగిన బిడ్డల్ని ఎంతగానో హింస పెట్టినాడు తండ్రి నాయన. ఆయా హింస నుంచి నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా సౌలుగా ఉన్నప్పుడు నాయన పౌలుగా మార్చిన దేవుడు తండ్రి నాయన. ఆ పౌలు జీవితాన్ని మాకు కూడా దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. అవును నాయన, చావు అయితే నీ కొరకు, బ్రతుకైతే నీ కొరకు నాయన ఎంతగానో ప్రయాసపడ్డాడు తండ్రి నాయన. అటువంటి కృపను మా అందరికి అనుగ్రహించమని అడుగుతున్నావు నాయన. సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ మాలో ఉండే నాయన విశ్వాస జీవితం నాయన నా ప్రభా, అయ్యా ఎక్కడ లోపించిపోతుందో నాయన మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను దయచేయమని అడుగుతున్నావు నాయన. అయా నీ సన్నిధి కాంతులు తోడుగా ఉంచమని అడుగుతున్నావు నాయన. నీ కృపలు ఎంతవరకు నీ సేవకుని దీవించి ఆశీర్వదించిన ఆయన ఇంకా నాయన ఈ టీంలో నాయన నా ప్రభా, నీ కృపా దీవెన తోడుగా ఉంచి ముందుకు నడిపించే కృపను దయచేయమని అడుగుతున్నావు నాయన. చెప్పిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయమని అడుగుతున్నావు నాయన. ఆయా వాక్యానుసారంగా జీవించే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.